దేవుని నామమునకు స్తోత్రంలోని నాటి ధ్యానాంశము ఏల్బేతేలులో బలిపీఠం కట్టుటకు మిమ్ముని మీరు శుచిపరచుకునడి అనగా శుభ్రపరచుకున్నాడు అనేది రెండవ షరతు అండి. మరి మొదటి షరతుగా దేవుడు మీ యొక్క నగలను, ఒంటి మీద నగలన్నీ కూడా తీసివేయమన్నాడు. అవన్నీ కూడా యాకోబుకు వారందరూ ఇచ్చినప్పుడు వారు షెకేము దగ్గర ఉన్న మస్తిక వృక్షం క్రింద దాచిపెట్టాడు. ఆదికాండం 35 4-5 వచ్చిన ప్రకారంగా నేను చదువుకున్నామండి. ఈనాటి దినమున ఆదికాండము 35 2-3 వచనములలో రెండవ భాగంగా మనం గమనించినట్లయితే మిమ్మల్ని మీరు శుచిపరచుకొని అని వ్రాయబడి ఉన్నది. శుచిపరచుకొనుట అనగా తన్ను తాను శుభ్రపరచుకొనుట లేదా పవిత్రీకరణ లేదా పరిశుద్ధపరచుకొనుట. పాపాంధకారంలో మునిగి దారి తెన్ను తెలియక తిరిగే సమయంలో ఆయన మనలను వెదికి కనుగొని రక్షించెను. ఆయన వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా చేసిన పాపమునకు రావాల్సిన శిక్షను తానే భరించి మనకు శిక్ష రద్దు చేసి మనలను కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా స్వీకరించెను. విశ్వాసి యొక్క ఈ ప్రాథమిక అనుభవం తర్వాత దినదినము వాక్య ధ్యానము ప్రార్థన ద్వారా కృపలో ఎదుగుచుండుట మరొక మెట్టు. ఏల్బేతేలులోని సంపూర్ణ సమర్పణ అనుభవంలోనికి రావాల్సిన విశ్వాసికి అవసరం అదే పవిత్రీకరణ. ఒక పరిశుద్ధమైన పనికి లేదా దేవుని సేవ కొరకు ప్రత్యేకించబడుట. దేవుని సేవ సంఘంలో పరిచర్యలు చేయడం, సంఘంలో ఏదో ఒక పని పరిచర్యలో ఉంటే దేవుడు అక్కడ ఆశీర్వదిస్తూ ఉంటాడు. తన జీవితంలో తాను ఎరిగిన చిన్న చిన్న బలహీనతలు, సులువుగా చిక్కులు పెట్టు పాపంలన్నీ సులువుకు అప్పగించుకొని ఒక ప్రత్యేకమైన పని కొరకు ప్రతిష్ఠింపబడుట. ఇశ్రాయేలైన ప్రజలు దేవుడు ఆయన ధర్మశాస్త్రము తన ప్రజలకు ఇచ్చుటకే ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనితో పర్వతమందు ప్రత్యక్షమాయను. అయితే దానికి పూర్వం మోషే పర్వతము మీద నుండి ప్రజల యుద్ధకు దిగి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉదుకుకొనిరి. నిర్గమాకాండం 19-16 వచనములు. పరిశుద్ధీకరణ యొక్క ముఖ్య ఉద్దేశము తన ప్రజలు తన కొరకు ప్రత్యేకింపబడి ఆయనను సేవించువారుగా ఉండవలెను. ఈ శుద్ధీకరణ పూర్వకాలమందు వస్తు సముదాయమునకు, గుడారమును, ఇంటిని, మందిరమునకు కూడా అన్వయించిరే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని మోషేకు దేవుడు మందిరము యొక్క నమూనా కూడా ఇచ్చి వారిని ఆ విధముగా కట్టాలి, ఆ విధముగానే అన్నీ కూడా మీరే ప్రతి ఒక్క వస్తువుకి మీరే డబ్బులు పెట్టుకోవాలని చెప్పాడండి. నిర్గమాకాండం 25 9 ప్రకారం ఆ మందిరంలోని సాక్ష్యపు గుడారమును, బలిపీఠమును, దాని యాజక సేవ చేయు అహరోను అతని కుమారులకు కూడా పరిశుద్ధపరచవలసిన అవసరమును దేవుడు మోషేకు తెలియజేశాను. అయితే ఈ కార్యమును దేవుడే స్వయంగా జరిగించునని చెప్పాను. నేను సాక్ష్యపు గుడారమును, బలిపీఠమును నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను నేను పరిశుద్ధపరచెదను. నేను ఇశ్రాయేలులో నివసించి వారికి దేవుడునై ఇందును. నిర్గమకాండం 29 43-44 వచనములలో రక్షింపబడిన దేవుని బిడ్డలు సంపూర్ణ సమర్పణ కలిగిన ఏల్బేతేలులోని బలిపీఠము మీద తన్ను తాను సజీవ యాగముగా సమర్పించుకున్నట్లుగా వారు శుచిపరచుకొనవలెను. పవిత్రీకరణ అనే విధానము ద్వారా వారు దేవుని కొరకు ప్రత్యేకించబడవలెను. ఆ వ్యక్తి కేవలము దేవుని కొరకే ప్రత్యేకింపబడలను. ఆయన వాక్యం ప్రకారం తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి ఆ అనుభవమునకు రావాల్సిందే. ఆ వ్యక్తి కేవలము దేవుని కొరకే, ఆయనకే వాడబడినట్లు ప్రత్యేకింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుని ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2-13 వచనం ప్రకారం క్లుప్తంగా చెప్పవలనని కానీ శుచిపరచుకునుట పరిశుద్ధాభిషేకము ద్వారా కలుగును. ఇట్టి అనుభవము ఎరిగిన ఒక దైవజనుడు ఈ పవిత్రీకరణ 4 రకాలుగా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. ఏమంటే, ఎప్పుడైతే పరిశుద్ధాభిషేకము విశ్వాసికి కలిగి ఉండునో అప్పుడే పాప మరణము విషయము నుండి విడుదల. రోమపత్రిక 5-2 వచనం ప్రకారం ఆత్మకు విరోధముగా అపేక్షించే శరీరేచ్ఛల నుండి పరిశుద్ధాత్ముడే స్వయముగా పోరాడి విజయమునిచ్చెను. గల్తీలో రాసిన పత్రిక 5-18 వచనం ప్రకారం శరీర క్రియలను చంపుటకు పరిశుద్ధాత్ముడు భాగస్థుడుగా పనిచేయను. రోమపత్రిక 8-13 వచనం ఆత్మ ఫలములు ఫలించి విజయవంతమైన పరిశుద్ధ జీవితమునకు ఆ పరిశుద్ధాత్ముడే సహాయం చేయును. గల్తీలకు రాసిన పత్రిక 5-22-32 వచనంలో. కాబట్టి ప్రియ సహోదరులారా, చదువుచున్న బిడ్డలారా, బేతేలు దేవుడు నీకు దేవుడుగా ఉండునట్లు పవిత్రీకరణ అనుభవమునకు రమ్ము.
దేవుని బిడ్డలు ఐగుప్తు విడిచిపెట్టుటయే కాదు, సముద్రంలో అరణ్య మార్గం కలుగచేసిన దేవుని అద్భుతాలు అనుభవించుటయే చాలదు, కానీ ఆయన మనలో నివసించే ఆయన మహిమ ప్రకారము మన ద్వారా అనేకులకు చేరునట్లు, ఆయన నివాసము మనలో ఉండినట్లు, జయ జీవితము జీవించినట్లు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఆత్మానుసారంగా జీవించవలను. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుడి రీతిగా దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా బలపరిచి ఆశీర్వదించినందుకు వేలాది స్తోత్రములంటే రెండవ భాగంలోంచి మరి శుచిపరచుకున్నట, మన యొక్క హృదయములను శుచిపరచుకొని మన హృదయంలో ఈలోకపు ఆశయాలు పెట్టుకోనకుండా దేవుని ఆలయముగా దేవునిని మనం ఆహ్వానించి దేవుని యొక్క వాక్యములు, దేవుని యొక్క ప్రతి కట్టడాల నియమాలు, ఫలాలు, వరాలు అన్నీ కూడా మన యొక్క హృదయంలో పెట్టుకున్నప్పుడు మనము అటువంటి శుద్ధీకరిగా ఉండగలిగినప్పుడు దేవుడు మనలో నివసించి అనేక గొప్ప కార్యాలు జరిగించి దేవుని బిడ్డలకు ఏర్పరచుకోవడానికి దేవుడు సహాయం చేయను కాక. అందుకే రోమపత్రిక 4:14 ప్రకారం వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్.